అమ్మో నా పెద్దోడా, ఏంది బిడ్డ ఇంత బక్కగా అయిపోయినావు? అసలు తింటున్నావా లేదా అన్నావు? ఏమైందమ్మా, మంచిగా ఉన్నాగా? హాస్టల్ ఫుడ్ మంచిగా ఉంటారమ్మా అంతా. సరే కానీ ఇప్పుడైతే తప్పలు ఇట్లా పని వేసినా లేదా? నాకు తిందప్పా. ఇక తినబెట్టి ఎట్లున్నా చెప్పు. మీ తమ్ముడు నేను కలిసి చేసినాం, తిని చెప్పు ఎట్లున్నాయి. వాడేడా మా తమ్ముడు? వాడిని ఇల్లు ఇట్లా దులుపమని చెప్పిండ్రా. మరి నేను దులుపుతలే అమ్మా, ఒక రూమ్ దులిపిందిగా. నీకెందుకు లేనా నువ్వు అసలే చిక్కుపోయి ఉన్నావు. ఆ చిన్న ఉన్నారుగా, ఆడు దులిపేసత్తి. నువ్వైతే నేను అమ్మాయి రూమ్ దులుపుడు అయిపోయింది. అయితే బెడ్రూమ్ దులుపు పక్కది. అమ్మ అసలు చిన్న కొడుకు పండుగ ఉండదు, ఏమి ఉండదు. అలా పెద్ద కొడుకు వచ్చింది, అలా పెద్ద కొడుకు చెప్తాను లేదు, మొత్తం చిన్న కొడుకే చెప్తుంది. చిన్న అమ్మ అసలు చిన్న కొడుకు వేస్ట్. అరే పెద్దోడా, ఇవాళ చికెన్ ఉండాలా? చికెన్ బిర్యానీ ఉండాలా? కూరనే చేయమ్మా. ఏ చాలు కూర ఏమొద్దురా పై. అమ్మ బిర్యానీ చేయమ్మా నువ్వు. అరే నువ్వు ఎప్పుడు ఇంట్లో అరకొంటి ఒక తింటూనే ఉంటావు కదా. అన్న లేక లేక అడిగిండు, కూరనే చేస్తా. అమ్మ చిన్న కొడుకు ఎప్పుడు ఇంట్లో పనులు తప్ప ఒక ఓనర్ ఎప్పుడు కాడు. అరే పెద్దడా, ఇక నీకోసం కొత్త బట్టలు తెచ్చు, నాస్తాలో మంచిగా వేసుకో. ఎందుకమ్మా నాకు ఉన్నాయి ఆల్రెడీ బట్టలు. నువ్వేందమ్మా వాడు వద్దొద్దన్నా వాడికి బట్టలు కొనిస్తావు, నాకు ఉన్నాయా బట్టలు? అసలు నాకు కొనిస్తే ఏమైతుంది? నీకెందుకు రా కొత్త బట్టలు? నా ఉన్నాయిగా, నా వేసుకో. అన్నయ్య బట్టలే తమ్ముళ్ళు వేసుకోవాలా, అదే రూల్. అరే మా చిన్న కొడుకులకి ఏదో ఒక రోజు వస్తారు, ఎప్పుడు చూపిస్తా. లేదురా నీకు సమ్మగా ఉండదు. అమ్మ ఒకసారి ఫోన్ అమ్మా, ఇక తీసుకురా. అరే రావి ఒకసారి. నువ్వు ఏమైందా? అరే ఊకే అమ్మకి నేనంటేనే ఇష్టం అని ఊకే ఏడ్చినావు కదా. చూడు అమ్మ వాల్ పేపర్ నీడ పెట్టుకుంది. ఏదిద్దే నువ్వే పెట్టినావు కదా రాబాయ్. అమ్మకి నేనంటే ఇష్టం ఉండదా? నువ్వంటేనే ఇష్టము. పాడుకో.